Previous year TET question 2023, the percentage increase in the area of a square if its side is double. So given side of a square is double, then they మనకు ఏం చేయమన్నారంటే పర్సెంటేజ్ ఇంక్రీజ్ ఇన్ ద ఏరియా ఒకవేళ సైడ్ని డబుల్ చేస్తే. సో ఇక్కడ లెట్ the original side yes అనుకుంటే దెన్ ఒరిజినల్ ఏరియాము ఎస్ స్క్వేర్ అయితే, ఎందుకంటే స్క్వేర్ ఏరియాము సైడ్ ఇంటూ సైడ్, ఏరియా ఆఫ్ స్క్వేర్. ఓకే, దెన్ మనకు న్యూ సైడ్ అంటే డబుల్ చేసింది, న్యూ సైడ్ 2s. దెన్ మనకు న్యూ ఏరియా 2s స్క్వేర్ విచ్ ఈస్ 4s స్క్వేర్. సో మనకు ఈ న్యూ ఏరియా నుంచి ఓల్డ్ ఏరియా తెస్తే మనకు ఎంత ఇంక్రీజ్ అయిందో అనేది తెలుస్తుంది. ఇంక్రీజ్ ఇన్ ఏరియా is equal to 4s square minus s square which is 3s square. సో మన దగ్గర ఇంక్రీజ్ అయింది ఉంది, ఒరిజినల్ ఏరియా ఉంది. సో పర్సెంటేజ్ ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. పర్సెంటేజ్ ఎట్లా ఫైండ్ అవుట్ చేస్తా అంటే పర్సెంటేజ్ ఇంక్రీజ్ ఈక్వల్ టు ఇంక్రీజ్ బై ఒరిజినల్ ఇంటూ 100 చేయాలి. దెన్ ఇంక్రీజ్ ఎంత అయింది, 3s స్క్వేర్ అయింది. ఒరిజినల్ ఎంత ఉంది, s స్క్వేర్ ఉంది, ఇంటూ 100. సో s స్క్వేర్ క్యాన్సిల్ అయితే మనకు 300% ఉంటుంది. సో అవర్ ఆప్షన్ 4 ఈస్ ద కరెక్ట్ ఆన్సర్.